మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనం తరచుగా వార్తల్లో యూరోపియన్ యూనియన్ లేదా EU అని వింటూ ఉంటాం. యూరోప్లోని చాలా దేశాలు కలిసి ఒక కుటుంబంలా ఉండడాన్ని మనం చూస్తాం. కానీ అసలు ఈ యూరోపియన్ యూనియన్ ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, దీని వెనుకన అసలు కథేంటనేది ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు ఒకరినొకరు చంపుకున్న దేశాలు, బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు ఈరోజు సరిహద్దులు లేకుండా ఒకే కరెన్సీతో ఒకే చట్టంతో ఎలా కలిసిమెలిసి ఉంటున్నాయి? ఇది నిజంగా ఆశ్చర్యం కదా. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఒకప్పుడు ప్రపంచ యుద్ధాల్లో ఎంత భయంకరంగా కొట్టుకున్నాయో మనకు తెలుసు. మరి అలాంటి దేశాలు ఇప్పుడు ఇంత స్నేహంగా ఎలా మారాయి? ఈ మార్పు వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఈ విషయాలన్నీ చూద్దాం. మనం ఈ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే 1945వ సంవత్సరానికి వెళ్ళాలి. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ పరిస్థితి ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. యూరప్ మొత్తం వల్లకాడులా మారిపోయింది. పెద్ద పెద్ద నగరాలు బాంబుదాడుల వల్ల కుప్పకూలిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, ఏడుపులు, ఆకలి చావులు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రాన్స్ మరియు జర్మనీ, ఈ రెండు దేశాలు ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు. గత 70 ఏళ్లలో ఈ రెండు దేశాలు 3 సార్లు భయంకరంగా యుద్ధాలు చేసుకున్నాయి. 1870, 1914, 1939. ఫ్రెంచ్ ప్రజలకు జర్మన్లంటే భయం, జర్మన్లకు ఫ్రెంచ్ వారంటే కోపం. అయితే 1945లో యుద్ధం ఆగిపోయినా భయం మాత్రం పోలేదు. ప్రజల మనసుల్లో ఒకటే ప్రశ్న: మళ్ళీ ఇంకో యుద్ధం వస్తుందా? ఈ రక్తపాతం ఎప్పుడు ఆగుతుంది అని ఒకటే ప్రశ్న. ఇప్పుడున్న రోజుల్లో కూడా మనకు యుద్ధాలంటే భయమే కదా. మరి ఆ రోజుల్లో కళ్ల ముందే చావును చూసిన ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉండుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఈ సమయంలోనే కొంతమంది నాయకులు ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. వాళ్ళేమనుకున్నారంటే, యుద్ధాన్ని ఆపాలంటే కేవలం శాంతి ఒప్పందాలు రాసుకుంటే సరిపోదు. దేశాల మధ్య ఉన్న ఎకనామిక్ బాండ్ని గట్టిగా ముడివేయాలి. అంటే ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడేలా చేస్తే ఇక వాళ్ళు యుద్ధం చేయలేరు కదా. ఇదే అసలు లాజిక్. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయనే బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. 1946లో స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో ఆయన ఒక ప్రసంగం చేశారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు: మనం ఒక రకమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరోప్ను తయారు చేసుకోవాలి అని. అంటే అమెరికాలో ఎలాగైతే రాష్ట్రాలన్నీ కలిసి ఒకే దేశంగా ఉంటాయో, యూరోప్లోని దేశాలు కూడా అలాగే కలిసి పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. కానీ ఇదంత సులభం కాదు కదా. శత్రువులను మిత్రులుగా మార్చడం అంటే మామూలు మాటలు కాదు. అప్పుడు 2 గొప్ప ఫ్రెంచ్ నాయకులు తెరమీదకొచ్చారు. ఒకరు జీన్ మోనెట్, మరొకరు రాబర్ట్ షుమన్. వీరిద్దరిని మనం యూరోపియన్ యూనియన్ పితామహులు అని పిలవచ్చు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని గమనించాలి. జీన్ మోనెట్కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. యుద్ధం చేయాలంటే ముఖ్యంగా ఏం కావాలి? ఆయుధాలు కావాలి. ఆయుధాలు, ట్యాంకులు, తుపాకులు తయారు చేయాలంటే ఏం కావాలి? ఇనుము మరియు బొగ్గు కావాలి. ఆ రోజుల్లో ఇండస్ట్రీ నడవాలన్నా, యుద్ధం చేయాలన్నా ఈ రెండే కీలకం. సో జీన్ మోనెట్ మరియు రాబర్ట్ షుమెన్ వేసిన ప్లాన్ ఏంటంటే, ఒకవేళ మనం ఫ్రాన్స్ అలాగే జర్మనీ దేశాల్లో ఉన్న బొగ్గు, ఉక్కు ఉత్పత్తిని ఒక కామన్ అథారిటీ కిందకి తెస్తే ఎలా ఉంటుంది? అంటే జర్మనీ తన ఇష్టం వచ్చినట్లు ఆయుధాలు తయారు చేసుకోలేదు, ఫ్రాన్స్ కూడా చేసుకోలేదు. ఎవరు ఎంత బొగ్గు వాడుతున్నారు, ఎంత స్టీల్ తయారు చేస్తున్నారు అనేది ఆ కామన్ అథారిటీకి తెలిసిపోతుంది. దీనివల్ల ఎవరూ రహస్యంగా యుద్ధానికి ప్లాన్ చేయలేరు. దీన్నే షుమన్ డిక్లరేషన్ అని అంటారు. ఇది 1950 మే 9వ తారీఖున జరిగింది. అందుకే ఇప్పటికీ మే 9వ తేదీని యూరోప్ డేగా జరుపుకుంటారు. రాబర్ట్ షుమన్ ఈ ప్రపోజల్ని పెట్టినప్పుడు అది కేవలం వ్యాపారం కోసం కాదు, శాంతి కోసం అని స్పష్టంగా చెప్పారు. యుద్ధం కేవలం ఊహించలేనిదిగా మారటమే కాదు, భౌతికంగా అసాధ్యం అవ్వాలి. వార్ షుడ్ బికమ్ నాట్ ఓన్లీ అన్థింకబుల్ బట్ మెటీరియల్లీ ఇంపాసిబుల్ అని ఆయన అన్నారు. ఈ ఐడియా నచ్చి 1951లో ప్యారిస్లో ఒక ఒప్పందం జరిగింది. దాన్నే ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అని అంటారు. దీని ద్వారా యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ ఏర్పడింది. ఇందులో 6 దేశాలు చేరాయి. వీటిని మనం ది ఇన్నర్ 6 అని అంటాం. ఆ దేశాలేంటంటే ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ, అప్పట్లో జర్మనీ 2గా ఉండేది కదా, ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్. ఒకప్పుడు కొట్టుకున్న జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇప్పుడు ఒకే టేబుల్ మీద కూర్చొని ఒప్పందం చేసుకున్నాయి. ఇది చరిత్రలో ఒక గొప్ప మలుపు. వీళ్ళు తమ దేశంలోని బొగ్గు మరియు స్టీల్ పరిశ్రమలను
ఒక హై అథారిటీకి అప్పగించారు. దీనివల్ల వ్యాపారం పెరిగింది, నమ్మకము పెరిగింది. ఈ బొగ్గు అలాగే స్టీల్ ప్రయోగం సక్సెస్ అయింది. దేశాల మధ్య స్నేహం పెరిగింది. అప్పుడు వీళ్ళేమనుకున్నారంటే, కేవలం బొగ్గు స్టీల్ మాత్రమే ఎందుకు, మనం అన్ని రకాల వ్యాపారాలు వస్తువుల విషయంలో ఎందుకు కలిసి పనిచేయకూడదు అని. దాని ఫలితమే 1957లో జరిగిన ట్రీటీ ఆఫ్ రోమ్. ఇది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఏర్పడింది. దీన్నే కామన్ మార్కెట్ అని కూడా పిలిచేవారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ 6 దేశాల మధ్య ఏ వస్తువునైనా సులభంగా అమ్మవచ్చు, కొనవచ్చు. పన్నులు కూడా ఉండవు. మనుషులు ఒక దేశం నుండి మరో దేశానికి పనిచేయడానికి వెళ్ళవచ్చు. దీనివల్ల 1960లో ఈ దేశాల ఆర్థిక పరిస్థితి అమాంతం పెరిగిపోయింది. ప్రజల జీవితాలు బాగుపడ్డాయి. తిండికి కరువు లేదు, చేతినిండా పని దొరికింది. ఇది చూసి మిగతా యూరప్ దేశాలు కూడా, అరే మనం కూడా ఇందులో చేరితే బాగుంటుంది కదా అని అనుకోవడం మొదలుపెట్టాయి. మొదట్లో 6 దేశాలతో మొదలైన ఈ ప్రయాణం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. 1973లో బ్రిటన్, డెన్మార్క్, ఐర్లాండ్ ఇందులో చేరాయి. ఆ తర్వాత గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ చేరాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేరుతూ ఇది ఒక పెద్ద శక్తిగా మారింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 1990లో బెర్లిన్ గోడ కూలిపోయింది. సోవియట్ యూనియన్ విడిపోయింది. అప్పటి వరకు కమ్యూనిస్టు పాలనలో మగ్గిపోయిన తూర్పు యూరప్ దేశాలు స్వేచ్ఛను పొందాయి. ఆ దేశాలు కూడా ఈ యూరోపియన్ గ్రూపులో చేరడానికి ఆసక్తి చూపించాయి. ఇది యూరోప్ని మళ్లీ కలిపే ఒక గొప్ప అవకాశం. ఇక 1992 వచ్చేసరికి ఈ దేశాలు ఇంకో పెద్ద అడుగు వేశాయి. నెదర్లాండ్స్లోని మాస్ట్రిక్ అనే నగరంలో ఒక ఒప్పందం జరిగింది. దీని పేరే మాస్ట్రిక్ ట్రీటీ. దీని ద్వారానే అధికారికంగా యూరోపియన్ యూనియన్ అనేది పుట్టింది. అప్పటి వరకు ఇది కేవలం ఒక వ్యాపార కూటమి మాత్రమే. కానీ 1993 నుండి ఇది ఒక పొలిటికల్ యూనియన్గా మారింది. అంటే పర్యావరణం, చట్టాలు, సెక్యూరిటీ, విదేశాంగ విధానం, ఇలా అన్ని విషయాల్లో ఈ దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకుంటాయి. దీనివల్ల వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటో మీకు తెలుసా? యూరో కరెన్సీ. మీరెప్పుడైనా విదేశాలకు వెళ్ళారా? లేదా వెళ్ళాలి అనుకుంటున్నారా? మీలో కొంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో విదేశాలు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది వెళ్ళాలి అనుకోవచ్చు. సాధారణంగా మనం ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్తే కరెన్సీ మార్చుకోవాలి. కానీ యూరోపియన్ యూనియన్లో ఉన్న చాలా దేశాల్లో, అన్నిట్లో కాదు, కొన్నిట్లో ఒకే కరెన్సీ నడుస్తుంది. మీరు ఫ్రాన్స్లో కాఫీ కొని చేంజ్ తీసుకొని ఆ చేంజ్తో జర్మనీలో మీరు ఒక బర్గర్ తినవచ్చు. అంటే సేమ్ కరెన్సీ అన్నమాట. ఇది వ్యాపారానికి ఎంతో మేలు చేసింది. మరో అద్భుతమైన విషయం షెంజన్ జోన్, అంటే సరిహద్దులు లేకపోవడం. మీరు ప్యారిస్ నుండి బెర్లిన్కి కారులో వెళ్తే మధ్యలో మిమ్మల్ని ఎవరు ఆపి పాస్పోర్ట్ అడగరు. మనం హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళినంత ఈజీగా ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రజల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించింది. ఈ ప్రయత్నాలన్నింటినీ గుర్తించి 2012లో యూరోపియన్ యూనియన్కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఎందుకంటే గత 60 ఏళ్లలో యూరోప్లో పెద్ద యుద్ధాలు జరగలేదు. శత్రువులను మిత్రులుగా మార్చింది కాబట్టి ఈ గౌరవం దక్కింది. మరి ఇందులో సమస్యలు లేవా అంటే ఉన్నాయి. బ్రిటన్ ఈ మధ్యనే బయటకు వచ్చేసింది. కొన్ని ఆర్థిక సమస్యలు కూడా వచ్చాయి. కానీ EU ఎలా మొదలైంది అనే ప్రశ్నకు మాత్రం జవాబు యుద్ధం అనే బూడిదలో నుండి శాంతి అనే ఆశతో పుట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చరిత్రను పక్కన పెట్టి దేవుని వాక్యం వైపు చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్లు యూరప్ దేశాలు ఒకటవడం చూస్తుంటే కేవలం రాజకీయంగానే కాదు, ప్రవచనాల పరంగా కూడా మనం ఆలోచించాల్సింది. ఫోర్ రన్నర్ కామెంటరీ మరియు బైబిల్ పండితుల విశ్లేషణ ప్రకారం యూరప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చూస్తే అక్కడ సముద్రం నుండి పైకి వచ్చే ఒక క్రూర మృగం గురించి రాయబడి ఉంటుంది. అనేక సంవత్సరాలుగా దేవుని బిడ్డలు మరియు వాక్య పండితులు నమ్ముతున్న విషయం ఏంటంటే, ఈ క్రూర మృగం అనేది మరెవరో కాదు, పురాతన రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన చివరి రూపం. అలాగే ఇది యూరప్ నుండే పుడుతుంది అని బలంగా నమ్మబడుతూ వస్తుంది. మీకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం గుర్తుందా? అక్కడ నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కలలో ఒక పెద్ద ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమ యొక్క పాదాలు, వేళ్లు ఇనుము మరియు మట్టి కలిసినట్లుగా ఉంటాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 40 నుంచి 43 వచనాల ప్రకారం ఆ 10 వేళ్లు బహుశా ఇప్పుడు మనం చూస్తున్న యూరప్లోని దేశాలకు సూచనగా ఉండొచ్చు. ఇనుము ఎంత గట్టిగా ఉంటుందో, మట్టి ఎంత బలహీనంగా ఉంటుందో, ఈ కూటమిలో కూడా కొన్ని దేశాలు బలంగా, మరికొన్ని దేశాలు బలహీనంగా ఉన్నాయి. అలాగే ఆ ప్రతిమకు 2 పాదాలు ఉన్నట్లుగానే రోమన్ సామ్రాజ్యం కూడా ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ యూరప్గా విడిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే, రాబోయే రోజుల్లో ఈ బీస్ట్ పవర్ ప్రపంచాన్ని రాజకీయంగా, సైనిక పరంగా శాసిస్తుంది అని.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినట్లుగా ఇంతవరకు ఎన్నడూ కలగని ఆపద కాలము దీనివల్లే రావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మీరు కూడా దాన్ని గమనించే ఉంటారు. ప్రస్తుతం ఉన్న యూరోప్ని చూస్తే అది ప్రపంచాన్ని భయపెట్టేంత శక్తివంతంగా ఉందా? నిజం చెప్పాలంటే ప్రస్తుతం యూరోప్ సైనిక పరంగా అంత బలంగా లేదు. ప్రపంచాన్ని శాసించాలంటే అమెరికా కంటే ఎక్కువ శక్తి ఉండాలి. కానీ ఇప్పుడున్న యూరోప్ పరిస్థితి చూస్తే అది అసాధ్యం అనిపిస్తుంది. మరి బైబిల్ ప్రవచనం ఎలా నెరవేరుతుంది? దీనికి సంబంధించి పండితులు 4 రకాల అవకాశాలను మన ముందుంచుతున్నారు. అందులో మొదటిది, అసలు ఈ క్రూర మృగం యూరోప్ కాదేమో, వేరే ఏదైనా శక్తి ఏమో అని అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఇచ్చిన ఆధారాలు, రోమన్ సామ్రాజ్యం యొక్క లక్షణాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా యూరోప్ వైపు నుండే వస్తుంది అన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రవచనాన్ని మనం అంత తేలికగా కొట్టిపారేయలేం. ఇక రెండో పాసిబిలిటీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ మనం అనుకుంటున్న దానికంటే ఇంకా ఆలస్యం అవ్వచ్చు. ఎందుకంటే యూరోప్ ఇప్పుడున్న బలహీన స్థితి నుండి అమెరికాను ఢీకొట్టే స్థాయికి ఎదగాలంటే చాలా సమయం పడుతుంది. వాళ్ళ సైన్యం ప్రపంచాన్ని జయించేంతగా మారడానికి ఇంకా ఎన్నో ఏళ్లు పట్టొచ్చు. ఇక మూడవ పాసిబిలిటీ, ఇది కాస్త భయంకరమైన ఆలోచనే. అదేంటంటే అమెరికా దేశానికి ఏదైనా జరగరానిది జరగవచ్చు. ఉదాహరణకు ఏదైనా తీవ్రవాద దాడి వల్ల గానీ లేదా న్యూక్లియర్ వెపన్స్ వల్ల గానీ అమెరికా శక్తి ఒక్కసారిగా పడిపోవచ్చు. అప్పుడు ఏర్పడే ఆ ఖాళీని పూరించడానికి యూరోప్ ఒక్క రాత్రే నాటో ఆయుధాలను తన గుప్పెట్లోకి తీసుకొని సూపర్ పవర్గా మారొచ్చు. అంటే అమెరికా పతనం యూరోప్ ఎదుగుదలకు కారణం అవ్వచ్చు. ప్రస్తుతం కొన్ని నెలలుగా అమెరికా పతనం గుండా వెళ్తుంది. వారి ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ఇక నాలుగవ పాసిబిలిటీ, ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. అమెరికా దేశం అసలు స్థాపించబడిందే యూరోపియన్ల ద్వారా కదా. కాబట్టి అమెరికా కూడా ఈ బీస్ట్ కూటమిలో భాగమే. అమెరికా తన సైనిక శక్తిని ఈ కూటమికి అందిస్తుందా? బైబిల్ ప్రకారం ఇశ్రాయేలీల సంబంధిత దేశాలు కూడా అన్యజనుల సామ్రాజ్యాలతో కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా దేశాలు దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా నడుచుకుంటున్నాయి. కాబట్టి అమెరికా కూడా ఈ యూరోపియన్ కూటమితో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. చూశారుగా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో? మనకు ఖచ్చితంగా తెలీదు. ఈ 4 విషయాల్లో ఏం జరుగుతుందో మనం ఇప్పుడే చెప్పలేం. ప్రవచనం యొక్క స్వభావమే అది. అది జరిగే వరకు పూర్తిగా అర్థం కాదు. అది మన కళ్ళ ముందు జరుగుతున్నా కానీ చూడలేని పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. కాబట్టి మనం యూరోపియన్ యూనియన్ని చూసినప్పుడు కేవలం అదొక రాజకీయ కూటమిగా చూడకూడదు. దేవుని వాక్యం నెరవేరుతున్న సూచనగా చూడాలి. కాలం మారుతోంది, రాజ్యాలు మారుతున్నాయి. రాజుల రాజు యొక్క రాక కోసం అన్నీ సిద్ధం చేయబడుతున్నాయి. మనం రానున్న రోజుల్లో మరింతగా చరిత్రను తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్ ద్వారా వచ్చే అప్డేట్స్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, ఏఐ టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.